హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేయబోతున్నాం. ముందుగా పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కోండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా అందులో వేసుకొని ఒక 1 మినిట్ బాయిల్ అయ్యేలాగా చూసుకోండి. మసాలా కోసం 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో చిటికెడు పసుపు వేసుకోండి. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా మనం వేసుకోవాలి. ఇలాగా వేయించుకోవడం వల్ల పాలలోని స్మెల్ కూడా పోతుంది. తీసి పక్కన పెట్టుకోండి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతటిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ తేలిందంటే మనకి పేస్ట్ ఉడికినట్టు. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని వేగాక ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకొని ఒక్క 1 మినిట్ ఉడకబెట్టుకోండి. గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. పన్నీర్ కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.